వసంత గారు, మరి ఈ రోజు ఎక్సో మెయిన్ వంట శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్ లో మాకు ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు మీరు? ఫస్ట్ మనం చేసేది హల్వా పూరి అండి. హల్వా పూరి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చేద్దాం. పాలు, పంచదార, చెర్రీస్, బొంబాయి రవ్వ, నూనె, నెయ్యి, జీడిపప్పు, మైదా పిండి. సో స్టవ్ ఆన్ చేసుకుందాము. ఫస్ట్ గీ వేసుకోవాలండి, నెయ్యి వేసుకోవాలి. ఓకే. సో గీ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అవునండి. శ్రావణ మాసం అనగా ట్రెడిషనల్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. అవునండి. అందులో అమ్మవారికి పెట్టేటప్పుడు మనం కొంచెం నెయ్యి అలాంటివి ఎక్కువ వేసి బాగా చేస్తూ ఉంటాం కదా. అవును. సో ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఓకే. 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్. 3 కప్స్ వాటర్. 2 కప్స్ వాటర్ వేసుకోవచ్చు, 1 కప్పు పాలు వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇప్పుడు కొంచెం గీ అవుతుంది. నెయ్యి వేడెక్కనివ్వండి. కాగిన తర్వాత మనం పాలు వేసుకోవాలి. సో నెయ్యి కాగిందండి, మనము పాలు పోసేసుకుందాం కొంచెం. ఫస్ట్ ఇలా కప్పు పోసేసుకోవచ్చు, తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఓకే. సో మనము నెయ్యి వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం ఒక 1 కప్ పాలు పోసామండి. ఓకే. ఇప్పుడు ఇంకో 2 కప్స్ వాటర్ పోయాలి. 2 కప్స్ వాటర్. 1 కప్ మిల్క్ పోసాము, దాంతో పాటు 2 కప్స్ వాటర్ కూడా పోయాలి. ఓకే. ఇప్పుడు కొంచెం బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యే లోపు మనం ఏం చేద్దామంటే ఈ రవ్వని షుగర్ని కలిపేసుకోవాలండి. ఓకే. అంటే మనము రవ్వల హల్వా చేయాలి కదా, అందుకని ఏం చేయాలంటే ఇది ముందుగానే 2 కలిపేసి పోసుకుంటే ఉండలు కట్టడం అనేది నీట్గా వస్తుంది అనమాట. ఒక స్పూన్ తీసుకున్నామండి. సో షుగర్ అండ్ రవ్వ 2 కలిపేసి పెట్టుకోవాలండి. 2 కలుపుకొని పెట్టుకొని ఒకటేసారి అందులో వేసుకుంటాం. అంతే అండి. సో అందులో ఇది కూడా బాయిల్ అవుతుంది. అవును, అది బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలంతా కూడా పైకి వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మనం రవ్వ కలుపుకోవాలి. సో రవ్వని షుగర్ని ఆల్రెడీ మేము మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం ఒక బౌల్లో, దాన్ని మనం ఇందులో మిక్స్ చేసుకుంటాం. అవునండి. సో ఆఫ్ చేసేసి మనం స్లోగా పోసేసుకోవడమేనండి. ఉండలు కట్టకుండా మనము మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయ్యి దగ్గర అయ్యేదాకా ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. ఓకే. సో దగ్గర కావాలి. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనము మైదా పిండి అంతా పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలండి. సో అయితే మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకొని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సరిపోతుందండి, డీప్ ఫ్రైకి సరిపోతుందండి. సో నూనె కాగేలోపు మనము ఉండలు చేసుకొని మైదా పిండిలో పెట్టి ఒత్తుకోవాలి. యాక్చువల్గా మనకి హల్వా వేడిగా ఉంది కదా, చల్లగా ఉండాలన్నమాట. అందుకని నేను కొంచెం ముందుగానే చేసి పెట్టాను. ఉండలుగా చేసుకొని మనం మీకు ఆల్రెడీ ఇక్కడ చేసి పెట్టానండి ఉండలు. ఇప్పుడు మైదా పిండి తీసుకొని దాన్ని ఒత్తుదామండి హల్వాని. సో హల్వాని చల్లారిన తర్వాత హల్వాని ఒక బాల్స్ లాగా చేసుకోవాలి రౌండ్ గా. సో ఇప్పుడు మైదా పిండి తీసుకొని సో 2 గంటల పాటు నానబెట్టుకున్న మైదా పిండి తీసుకున్నాం మనము. సో ఎంత బాగా నానితే అంత పూరీలు అంత బాగా క్రిస్పీగా ఉంటాయండి. ఫస్ట్ కొంచెం నూనె ఇలా అట్టేసుకొని దీన్ని ఇలా వచ్చేసుకోవాలన్నమాట. ఓకే. సో చేతితోనే చేసుకోవాలి, మన ఇష్టం అండి. మనకి కొంతమంది చపాతీ కర్రతో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా కావాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఇలా పెట్టేసుకుని దీన్ని ఇలా రోల్ చేసేసుకోవాలన్నమాట. ఓకే. సో అందులో బాగా రోల్ చేసేసుకోవాలి. ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోవాలండి, బయటికి రాకూడదు. సో గోధుమ పిండితో అది రాదు కాబట్టి మనము మైదా పిండి చేస్తాం. ఇలా ఒత్తేసుకోవాలి. ఓకే. సో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా పూరి సైజులో నొక్కుంటే సరిపోతుంది. కొంచెం లావుగానే వస్తుంది కదా? లావుగానే వస్తుంది, అంటే హల్వా కదండి, మనకి కొంచెం లావుగానే ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఇలా చేసుకున్న వెంటనే ఇలా వేసేసుకోవాలి. కొంచెం హైలో పెట్టుకుందామా? ఇది ఒకసారి తిప్పుకుందామండి. అంటే మనకి బ్రౌనిష్ కలర్ టర్న్ అవ్వాలి కదా కొంచెం. యాక్చువల్గా ఏంటంటే మైదా పిండికి బ్రౌనిష్ కలర్ రాదండి, కొంచెం వైటిష్ గానే ఉంటుంది. మనము ఫ్రై అయిందా లేదా చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఒకటి అయిపోయిందండి, తీసేద్దామా? కొంచెం ఆయిల్ అది వస్తుంది, అది పోయిన తీసుకుందాము. సో మన పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుందండి. కొంచెం ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇంకా మిగతా 2 కూడా వేసేద్దామండి. ఇది అయిపోయిందండి, ఇంకా తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే. సర్వింగ్ బౌల్లో శ్రావణ మాసం స్పెషల్
హల్వా పూరి రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఓకే. మృదుల గారు, హల్వా పూరి రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. సో మొత్తానికి హల్వా పూరి టేస్ట్ చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. హల్వా పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారు పద్ధతిని మరొకసారి చూద్దాం. హల్వా పూరి దీనికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, నూనె, నెయ్యి, బొంబాయి రవ, పాలు, పంచదార, చెర్రీస్, జీడిపప్పు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు పాలు, 2 కప్పులు నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. ఇది ఉడికేలోపు బొంబాయి రవ్వలో పంచదార వేసి అది బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి అందులో బాగా కలిపిన బొంబాయి రవ్వను వేసి స్టవ్ ఆన్ చేసి ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఈలోపు ఇంకో కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యే లోపల పాలిథిన్ కవర్ పైన కొద్దిగా నూనె రాసి మైదా పిండి కొద్దిగా తీసుకుని అందులో హల్వాని కొద్దిగా వేసి ముద్దల్లా చేసి పూరీలా చేసుకుని వేడే నూనెలో వేసి వేయించాలి. అది బాగా వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జార్బ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. తర్వాత బాదాం, చెర్రీస్, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హల్వా పూరి తయారు.